direct coupled transistor logic DCTL. So this is a modified version of RTL. Already we have discussed RTL logic family. In that, at the base terminal we are using one resistor. That resistor is known as RB, the base resistor. In a direct coupled transistor logic, the RB resistor is omitted. Then we'll get a circuit is known as a direct coupled transistor logic gate. Direct coupled transistor logic gate, in which the inputs are directly coupled to the bases. That is the difference. And this circuit performs the positive NOR logic and voltages corresponding to logic 1 and logic 0 levels are logic 1 nothing but what here, the VB saturation, the base emitter voltage. If it is in the saturation region, that is a VB sat 0.8 volts, and at the same time VC saturation is a 0.2 respectively. The logic 1 nothing but a 0.8, logic 0 nothing but a 0.2 volts. But the separation between logic 1 and logic 0 nothing but 0.8 minus 0.2, 0.8 minus 0.2. How much here? Only 0.6, so very less for the logic 1 to logic 0. In a digital circuit, what do you mean by noise, sir? Noise nothing but at the output, instead of getting a logic 1, we are getting 0. Instead of getting a 0, we are getting a logic 1. And a 0 place to 1 place to 0 is the noise. So లాజిక్ 0కి లాజిక్ 1 ఉన్న రేంజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ లాజిక్ 1 లాజిక్ ఎక్కువ ఉందనుకోండి, దెర్ ఈస్ ఏ లెస్ ఛాన్స్ విల్ గెట్ ద నాయిస్. బట్ ఇక్కడ లాజిక్ 1 అంటే 0.8, లాజిక్ 0 అంటే 0.2. ద డిఫరెన్స్ ఈజ్ వాట్? 0.8 మైనస్ 0.2 ఇస్ 0.6 volts. Nothing but a low noise margin. It's a very poor noise margin. And coming to the DCTL, it's a very simpler than RTL, but it's never become popular because of the problem of current hogging is the one disadvantage in DCTL. So what do you mean by current hogging? We'll discuss. The gate should be able to drive the transistors of the load gates to saturation corresponding to logic 1. This does not pose any problem if all the transistors have same input characteristics. ఒక లాజిక్ 1 ఉన్నప్పుడు, అంటే లాజిక్ 1 అవుట్పుట్ ఉన్నప్పుడు లోడ్ గేట్స్, అంటే ఫ్యాన్ అవుట్ అంటే ఏంటి? అవుట్పుట్లో కనెక్ట్ చేసిన లోడ్ గేట్స్, వాటికి మనము ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ ఆల్ ద ట్రాన్సిస్టర్ హ్యావ్ ది సేమ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఆ అవుట్పుట్ అనేది కంప్లీట్గా ఈక్వల్గా ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఇఫ్ ఆల్ ద ట్రాన్సిస్టర్ హ్యావ్ సేమ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, బట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫర్ డ్యూ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ టాలరెన్సెస్. మనము ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే కంప్లీట్గా అన్ని ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వల్గా ఉండాలి. బట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మనకు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టాలరెన్స్ వల్ల different IC packages operating at different temperatures. Due to these differences, the saturation voltages of the load transistors may be different. అంటే కొన్ని ట్రాన్సిస్టర్స్ 0.78 దగ్గర సాచురేషన్కి వెళ్ళిపోతే, కొన్ని వచ్చేసి 0.7 దగ్గర వెళ్ళిపోతే, కొన్ని వచ్చేసి 0.8. ఇందులో ఏ తక్కువ ఉంది సార్? ఇక్కడ 0.78, అంటే కంపేర్ టు 0.79, 0.8. అక్కడ అవుట్పుట్లో
మనం 3 ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేసాము 0.78 0.7 0.8. మనం స్లోగా ఇంక్రీజ్ చేసి వెళ్తున్నాం. 0.78 ఏ ట్రాన్సిస్టర్ అయితే 0.78కి సాచురేషన్కి వెళ్తుందో ఆ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే ఆ సాచురేషన్ రీజియన్లో కంప్లీట్ కరెంట్ని డ్రాప్ చేసుకుంటుంది. అంటే కంప్లీట్ కరెంట్ అంతా కూడా అదే తీసేసుకుంటుంది. సో హియర్ the transistor with the VB 0.78 volts, when it enters into the saturation, will not allow other transistor enters into the saturation. ఇంకా వేరే ట్రాన్సిస్టర్ని మళ్ళీ సాచురేషన్కి ఎంటర్ అవ్వనివ్వదు. అంటే అది లాజిక్ జీరోలో ఉండిపోవాలి మిగతావి. యాక్చువల్ మనం అప్లై చేస్తే ఏంటి లాజిక్ 1 0.78 ఫస్ట్ ట్రాన్సిస్టర్కి ఇచ్చాం కాబట్టి అది లాజిక్ 1 తీసేసుకుంది. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ కూడా లాజిక్ 1 ఇవ్వాలంటే 0.79 వోల్టేజ్ ఇవ్వాలి. బట్ 0.79 ఇవ్వకుండా ఫస్ట్ ట్రాన్సిస్టరే టోటల్ కరెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ద హోల్ కరెంట్ సప్లైడ్ ఫ్రమ్ ది డ్రైవర్ విల్ టేక్ టోటల్ కరెంట్. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నోన్ యాజ్ ఎ కరెంట్ హాకీ. ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే DCTLలో వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాసింగ్. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీ I2 logic family, that is a I2 logic family. The DCTL suffers from difficulty of current hogging, which makes it unsuitable. ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. దాన్ని మళ్ళీ మనం ఎక్కువ అప్లికేషన్లో యూజ్ చేయనివ్వలేదు. Based on DCTL, a new logic has been developed, that is a I2L. Based on a DCTL, I2L or I2L has been developed. I2L, as the simplicity of DCTL, uses a very small silicon chip area, consumes very little power and requires only 4 mask layers and 2 diffusion layers. And hence, it is easier and cheaper to fabricate. It is a very low cost. Due to these advantages, it is eminently suited for medium and large scale integration, and it is not used for small scale integration. And one of the example for this I2L, the company Texas Instruments developed one 16-bit microprocessor SBP 9000. The SBP 9000 is a model for the 16-bit microprocessor. The IC number. Okay. Next, coming to the DTL, transistor diode transistor logic. In this case, in this logic family, diodes and transistor both are used. The diode transistor logic is somewhat more complex than RTL. But because of its greater fan out and improved noise margins, it has replaced RTL. మనము RTLతో కంపేర్ చేస్తే DTL somewhat complex. But because of advantages, మన RTLలో చూసుకుంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మన సర్క్యూట్ సింపుల్గా ఉన్నంత మాత్రాన ఒక అప్లికేషన్లో యూజ్ చేయాలి RTL లాజిక్ ఫ్యామిలీ అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లో నాయిస్ మార్జిన్, లెస్ ప్రాపగేషన్ డిలే, ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. వాటన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేస్తున్నాం దేంతో DTL లాజిక్ ఫ్యామిలీ. DTL logic family, it is a fabricated in IC format also. This is one of the advantage. Its a main disadvantage enti its slower speed. Because of this reason, it was modified and emerged as a transistor logic. And a diode transistor logic lo fan out okay, greater fan out is there and improved noise margin. These advantages gonna kuda స్లో స్పీడ్ ఈజ్ దేర్ ఇన్ DTL. అంటే ప్రాపగేషన్ డిలే అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి విల్ గెట్ స్లోయర్ స్పీడ్. ఈ రీజన్ వల్ల దీన్ని కొంచెం మాడిఫై చేసి అంటే డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్ ఫ్యామిలీని మాడిఫై చేసేసి దీనికి తీసుకొచ్చారు ట్రాన్సిస్టర్ లాజిక్గా తీసుకొచ్చారు, విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ లాజిక్ ఫ్యామిలీ టుడే. దెన్ DTL circuit using a discrete components was made using input diodes,
a transistor inverter which was modified for the integrated circuit implementation. This is a circuit for what? A 3-input DTL NAND gate. ఇది ఏదైతే ఉందో దీన్ని అబ్జర్వ్ చేయండి. This is the circuit for what? 3-input DTL NAND gate. How many inputs are there? A, B, C. Sir, NAND gate only 2 inputs? No. For only NOT gate, we have the single input. AND gate, OR gate, NAND gate. All these are multiple number of inputs are there. The 3 inputs are there NAND gate. The NAND gate truth table, any one of the input is 0. In all the 3 inputs, any one of the input is 0. What happens, sir? Output is 1. If all the inputs, 3 inputs, A equal to 1, B equal to 1, C equal to 1, we'll get output as 0. Okay? ఇదేంటి సార్ అంటే ద అవుట్పుట్ ఆఫ్ దిస్ NAND గేట్, ఇదంతా కూడా మనకి NAND గేట్. ఈ NAND గేట్ ఏం చేస్తుందంటే ఈ డయోడ్స్ని మనకు డ్రైవ్ చేస్తుంది. ఇది అవుట్పుట్ అనమాట. లోడ్ గేట్స్, ఇదొక లోడ్ గేట్, ఇదొక లోడ్ గేట్, ఈ 2 లోడ్ గేట్స్ని డ్రైవ్ చేస్తుంది. డ్రైవింగ్ అంటే ఏంటి అంటే ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం NAND గేట్ ఫంక్షన్లు కనుక చూసుకుంటే operation of DTL NAND gate. The basic DTL NAND gate, DTL gate is a NAND gate. A 3-input NAND gate driving n similar gates. So this is a driving n similar gates. The input diodes DA, DB, DC connect to the resistor R. If the corresponding input is in a low state, while corresponding to high state, the diode is non-conducting. Therefore, at least one of the input is low, the diode connected to the input conducts, and the voltage Vp at point P is one diode drop above the low level voltage at the input. So ఇక్కడ మనకి 3 ఇక్కడ ఆల్ జీరోస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 0 is applied at the cathode side, 0 applied at the cathode side, 0 applied at the cathode side. So all 3 diodes will get a forward biased. ఇక్కడ ఆల్ జీరోస్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? ఇలా నుంచి ఇలా వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మనకి P దగ్గర అంటే ఈ పాయింట్ P దగ్గర వోల్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వెరీ లో వోల్టేజ్. ఇక్కడ లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఇదేమవుతుంది? ఓపెన్ సర్క్యూట్. ఇది ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఇలా సేమ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిన కరెంట్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది కదా. అంటే అవుట్పుట్ Y ఏమవుతున్నప్పుడు మనకి 1 వచ్చేస్తుంది. ఓకే, Y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎప్పుడెప్పుడు వస్తుంది సార్ అంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ 1. అంటే ఇక్కడ 001, 010, 011 అప్ టు 110 కాంబినేషన్. మనకి 000 నుండి 110 కాంబినేషన్ వరకు కూడా అవుట్పుట్ అనేది 1 వస్తుంది. మరి ఎప్పుడు 0 వస్తుంది సార్? లాస్ట్ కాంబినేషన్ 1 ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అన్ని ఇన్పుట్స్ని 1 1 1, అప్పుడు ఇవేమవుతాయి? యానోడ్ దగ్గర 1 ఇన్పుట్ ఇస్తున్నాము అంటే వీఆర్ అప్లైయింగ్ ది హైయర్ వోల్టేజెస్ ఎట్ యానోడ్. డెఫినెట్లీ ద డయోడ్స్ DA, DB, DC will get రివర్స్ బయాస్డ్. ఇక్కడ రివర్స్ బయాస్ ఉందంటే ఇక్కడ నుంచి వచ్చిన పవర్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అంటే P దగ్గర మనకి అవైలబుల్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇది ఆన్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇది ఆన్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇది ఆన్ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో అది ఏమవుతుంది? కంప్లీట్లీ డ్రాప్ అయిపోతుంది. ఇన్ ద 1110 వాట్ హ్యాపెన్స్ సార్? యాక్చువల్గా అయితే మనకి AND గేట్లో 1 వస్తుంది, బట్ NAND గేట్లో 0. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ ఆన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఉన్న VCC కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. ఇట్లా వచ్చిన VCC దీన్ని డ్రైవ్ చేయడానికి సరిపోతే ఇట్లా వచ్చిన VCC అనేది డ్రాప్ అయిపోయి అవుట్పుట్ దగ్గర మనకి 0 volts వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది DTL NAND gate. So this is the operation of a DTL NAND gate. Next, one more logic family,
high threshold logic family. Due to the presence of electric motors, on-off control circuits, high voltage switches, etc. in industrial environment. ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తామంటే ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ద నాయిస్ లెవెల్ ఈజ్ క్వైట్ హై అండ్ ద ఎర్లియర్ లాజిక్ ఫ్యామిలీస్ డు నాట్ పర్ఫార్మ్ ది ఇంటెండెడ్ ఫంక్షన్స్. అంటే ఇండస్ట్రీలో ఇవన్నీ ఉండడం వల్ల డ్యూ టు ఎలక్ట్రిక్ మోటార్స్, ఆన్ ఆఫ్ కంట్రోల్ సర్క్యూట్స్, హై వోల్టేజ్ స్విచ్చెస్ ఉండడం వల్ల ఇవైతే ఉన్నాయో సమ్ సెన్సిటివ్ ఇన్పుట్స్, సెన్సిటివ్ అవుట్పుట్స్ కూడా అనవచ్చు. అక్కడ మనకి నాయిస్ అక్కర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ దిస్ పర్పస్ ద డీటెయిల్ గేట్ హ్యాస్ బీన్ రీడిజైన్డ్ విత్ హై సప్లై వోల్టేజ్. అంటే 5 volts బదులు 15 volts కనుక డీటెయిల్కి అప్లై చేస్తే దెన్ ద డయోడ్ D2 హ్యాస్ బీన్ రీప్లేస్ బై జీనర్ డయోడ్. మనము DTL సింపుల్ పిఎన్ జంక్షన్ డయోడ్ యూజ్ చేస్తాం, అలా కాకుండా జీనర్ డయోడ్ విత్ ఏ జీనర్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ 6.9 volts and the resistance have been modified so that approximately the same currents are obtained in a DTL. This redesigned circuit is referred to as a high threshold logic circuit. సో ఫస్ట్ మనం ఆర్టీఎల్ లాజిక్ ఫ్యామిలీ, డయోడ్ లాజిక్ ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీస్ ఎలా డిజైన్ చేస్తున్నారంటే ఎర్లియర్ లాజిక్ ఫ్యామిలీస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని బేస్ చేసుకొని దానికి అసలు రీడిజైన్ మోడిఫికేషన్ చేసేసి నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీని డిజైన్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అప్ టు హై థ్రెషోల్డ్ లాజిక్ ఫ్యామిలీ. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ వన్, transistor logic family.